వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా సమానంగా సాగుతున్నాయన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి. రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని వ్యాఖ్య. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్న శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ బేబీరాణి. రాజకీయ సాధికారత సాధించేందుకు శ్రామిక మహిళలందరూ పోరాటాలకు సిద్ధపడాలని పిలుపు. 2024 ఎన్నికల వైసీపీ గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సిటీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. చిరంజీవిని తాను విమర్శించినట్లు టీడీపీ, జనసేన నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని ఛాలెంజ్. చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడను కాదన్న మంత్రి కొడాలి. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా సమానంగా సాగుతున్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని అభివృద్ధి జరగడం లేదు అనే వారికి కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ పడారుపల్లిలోని చలపతి నగర్లోని అభివృద్ధి పనులకు చలపతి నగర్లో 40 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5,20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరో ₹1 కోటి నిధులను కూడా మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కుండ్రెడ్డి రంగారెడ్డి, సచివాలయ వార్డు సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సురేష్ రెడ్డి గారికి, హరిబాబు యాదవ్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సోదరీమణులకు, ఈ స్థానిక నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ డివిజన్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5,25 లక్షల రూపాయల పనులు జరిగినాయి. ఇంకా ₹1 కోటి నిధులను ఈ డివిజన్కి కేటాయిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాను. ₹1 కోటి అయితే ఇప్పుడు ఉన్న ఈ నిధులు, వాటిని ఇమీడియట్గా ఇస్తున్నాం. తర్వాత చూసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలోని మరియు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మహిళలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించేందుకు శ్రామిక మహిళలందరూ పోరాటాలకు సిద్ధపడాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి బేబీరాణి పిలుపునిచ్చారు. కాకినాడ టీచర్స్ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబంటి చంద్రవతి అధ్యక్షతన జిల్లా కన్వీనర్ జి బేబీరాణి సిఐటియు జెండా ఎగరవేసి జిల్లా సదస్సును ప్రారంభించారు. ఈరోజు శ్రామిక మహిళల జిల్లా సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ వారం రోజుల నుండి సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన గుడివాడలో, కృష్ణా జిల్లా గుడివాడలో రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా మహిళలకి కనీస వేతనాలు అమలు జరగట్లేదు అనేక సంస్థల్లో పనిచేసే వాళ్ళకి. అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం ఆ కమిటీలు కూడా వేయట్లేదు. ఎక్కడైనా 1-2 అరకొరగా వేసినా అవి పనిచేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడెక్కడా కూడా కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. మహిళలకి బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉండట్లేదు. బాత్రూమ్ సౌకర్యం ఎప్పుడైతే లేదో మంచినీళ్ళు తాగట్లేదు. మంచినీళ్ళు తాకపోవడం వల్ల మహిళలకి అనేక వ్యాధుల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. అలాగే కనీస వేతనాలు అమలు జరగనటువంటి పరిస్థితి. ఈవేళ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికే కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే పంచాయతీ వర్కర్లు కానీ కమ్యూనిటీ పెట్టారు. పంచాయతీ పెడితే పంచాయతీ తీర్పు ఏమనిచ్చిందంటే ఒకళ్ళ ఆవిడ మీద వేదిక వస్తేనే ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి. అంటే అలాగా చాలా కాలం
ఉండాలి. కానీ ఇంకా లేని పరిస్థితే ఉంది. జిల్లాలోనే లేవు, ఇంకా మండలాల్లో ఏముంటాయి? మౌలిక సదుపాయాలు ఏమీ ఉండేవి కాదు. ఈ సర్వే చేసిన అనంతరం వాష్రూమ్స్ ఉండేవి కాదు. అలాగే కింద పూజ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడలో గల డి కన్వెన్షన్ హాల్లోని కాకినాడ సిటీ నియోజకవర్గం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల మరణించిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బంధనహరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కాకినాడ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ మల్లిక్, రావూరి వెంకటేశ్వరరావులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళాదీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన హరి గారు, మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబానికి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ఆయన వాళ్ళందరికీ కూడా అండగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. శుక్రవారం నాడు ఆ రోజు మన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అదే రోజు ఆయన చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాను, కానీ తీసుకెళ్తే ముఖ్యమంత్రి కూడా చాలా బాధపడ్డాడు. ఎప్పుడైనా కూడా అడిగేవాడు. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక 4 నెలల 5 నెలల క్రితం రాజమండ్రి వచ్చినప్పుడు కూడా హరి గారు కలిసినప్పుడు మొట్టమొదటి అడిగింది అది, హరి అన్న నీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. బాగా ఉంది సార్. అప్పుడు హరి గారు నడిచే పరిస్థితి, ఊళ్ళో వచ్చే పరిస్థితి. ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తే వెంటనే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయాలి అంటే కలెక్టర్ గారు రిక్వెస్ట్ పెట్టాలి, అక్కడ జిఐడి నుంచి అంటే జీవో రావాలి. దాన్ని ఈ ప్రాసెస్ లేట్ అయ్యే లోపల బాడీని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అంతిమ సంస్కారాలు, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు అందుకని కొంచెం బాధపడ్డాను నేను కూడా. ఎందుకంటే మన ప్రభుత్వంలో పైపెచ్చి మన ముఖ్యమంత్రి గారు జగన్ గెలుపు కోసం చాలా కష్టపడే వ్యక్తికి అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయలేకపోయేమిటి అని బాధపడ్డాం. కానీ ప్రభుత్వం ఒప్పుకుంది. కలెక్టర్ గారు బాధపడ్డారు, ఎస్పీ గారు కూడా బాధపడ్డారు. ఆ రోజు ఎంత కలెక్టర్ గారు అయితే ఇంకా నాకు కాగితాలు రాలేదండి, బాడీ ఉంటే కనీసం వెళ్ళి కన్సిడర్ చేయిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. మిగతా గ్రూప్స్ అన్నిటిలోనూ కూడా మీకు ఎన్ని గ్రూప్స్లో అయితే మీరు ఉన్నారో అన్నిటిలో కూడా ఇచ్చేసారు. 2 సంవత్సరాల పదవి కాలం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం చాలా మంది ఉన్నాడు. అంటే హరి గారికి చెప్పడం అన్నా నేను టికెట్ ఇవ్వకపోతున్నాను, కానీ నేను బాగా చూసుకుంటానని చెప్పడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న మెగాస్టార్ చిరంజీవిని తాను విమర్శించినట్లు టీడీపీ, జనసేన నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. నేనేం మాట్లాడానో అన్న దానిపైన చిరంజీవి, ఆయన అభిమానులు, నేను క్లారిటీగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. పెద్ద అయిన చిరంజీవి సలహాను తాము పాటిస్తానని, తమకు చెప్పినట్లే ఇండస్ట్రీలో ఉన్న పకోడీగాళ్లకు కూడా చెప్పాలని మాత్రమే నేను చెప్పానని కొడాలి నాని అన్నారు. మేము శ్రీరామ అన్న టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినిపిస్తున్నాయని అన్నారు. జగన్ గురించి, తమ గురించి ఎవరు మాట్లాడినా చీల్చి చెండాడతానని, ఎవరి జోలికి వెళ్లనని పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడను కాదని కొడాలి నాని అన్నారు. మీరు విమర్శించినట్టు పెద్ద ఎత్తున మీడియాలో కానీ అభిమానులు కూడా రాష్ట్రమంతా చేశారు. దాంట్లో మీరు క్లారిటీ అనేది ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి మేమంటే ద్వేషించేవాళ్ళు, మేము శ్రీరామ అన్న కూడా నీ అమ్మ అన్న అంటాడు. వాడిని ఎట్టా చెప్తాం, మేము శ్రీరామ అన్నాం, వీడియో కనపడితే నీ అమ్మ అన్నాం అని చెప్పి వాడు చెబుతూ ఉంటాడు. అటువంటి అల్పుల్ని చిరంజీవి గారిని నేను విమర్శించానని మీరు అందరూ చూశారు. గుడివాళ్ళు ఎవరు ధర్నాలు చేస్తే గుడివాళ్ళ రోడ్డు ఎక్కింది ఎవరు? రాయ వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? రాయ వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? లేకపోతే దాని గురించి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి గారి ఫ్యాన్సా? చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చిరంజీవి గారిని గాలికి వదిలేసి
జనసేన పార్టీలో తిరిగినటువంటి వీళ్ళందరూ 2 రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి చిరంజీవి గారిని కొడాలని అన్నాడు. ఏమన్నా నేను చిరంజీవి గారిని మాకు సలహాలు చెప్పాడు ఆయన, పెద్ద ఆయన, మేము పాటిస్తాము. సేమ్ టైము సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోకోటి యాదవులు ఉన్నారు, వాళ్ళు మాకు రాజకీయాల గురించి సలహాలు చెబుతున్నారు. ఆయన వాళ్ళకు కూడా చెబితే బాగుంటుంది, వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి నేను ఆయన కోరుతున్నానని చెప్పా. చందు గారు రండి. రజకులకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం పట్టాలిచ్చిన స్థలాలు హద్దులు చూపాలని కోరుతూ రజక సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య మాట్లాడుతూ పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా నేటికి హద్దులు చూపలేదన్నారు. వెంటనే హద్దులు చూపడంతో పాటుగా ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగభూషణంకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగప్ప, మండల నాయకులు కుళ్ళాయి స్వామి, శంకర, నాగేంద్ర, రంగనాయకులు, ఈశ్వరమ్మ, పెద్దక్క, వెంకటలక్ష్మి, నరసింహులు, సంకప్ప, రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా పాపం ఎవరు విద్య ఉన్నారో వాళ్ళవన్నీ కబ్జా చేస్తున్నారు. దానికి కాబట్టి ఊతూరు మనం సార్ దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ చాకల నారాయణ ఎవరు మేమే అంటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా చాకల నారాయణ మీ భర్త. రైట్. ఇది మీరు అధికారుల నిర్లక్ష్యం అని అంటున్నారు. మీ నిర్లక్ష్యం దీంట్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను చెప్తా, చెప్పండి సార్. దీనిలో 6 నెలల లోపల ఇల్లు కట్టుకోండి అని ఇచ్చినారు. మీరు ఎందుకు కానీ కట్టుకోలేదు? ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇల్లు ఇస్తానే ఉన్నారు కదా, ఎందుకు తొందరగా? ఈరోజు పెద్దోడుగురికి సంబంధించిన రజక సోదరులందరూ ఒక మంచి అభిప్రాయంతో 1997లో రజకులందరికీ పట్టాలు ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కానీ ఆ స్థలాలు మాకు చూపించలేదనేది ఒక ఆలోచన ఉంది. అయితే ఎంఆర్ఓ గారు సంబంధించిన వారు కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించలేరు. అయితే మన ఎంఆర్ఓ గారు వెంటనే ఆ స్థలాలు చూపిస్తాము, అవసరమైతే హౌసింగ్ కార్పొరేషన్ కింద మాట్లాడి మీకు ఇల్లు కానీ శాంక్షన్ చేస్తామని ఆ రకంగా చెప్పినందుకు ఇక్కడుండే ఎంఆర్ఓ గారికి మనందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా మనకి రావాల్సిన ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాలు కబ్జా కాకోకుండా చూసుకుంటే బాధ్యతగా మందే. ఎందుకంటే ఇప్పుడు భూమి రేట్లు పెరిగాయి. ఇంతకుముందు మొత్తం రాళ్ళు నాటించారంట, రాళ్ళు నాటించేసి చేశారు. కూతురు అవన్నీ చూడండి సార్. ఎందుకంటే ఇళ్ళల్లో పిల్లలు పెరిగారు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి కానీ ఏదైనా సాయం చేయండి. అదే కదా ఇప్పుడు నేను చెప్తాను లేదు, అదే కదా మీరు కాపాడుకోకుండా అదే ఇప్పుడు ఏడ జారిపోతాయని ఇప్పుడు వచ్చి అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పండి మాకు బాధ కదా. అధికారుల నిర్లక్ష్యం ఉంది, మన నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ఉంది, మన నిర్లక్ష్యం. మీరు సేకరించండి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా గజమాలతో అలంకరించారు. పుష్పాలతో అర్చన చేసి కర్పూర హారతి సమర్పించి విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
గోపనపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రామ్గూడలోని గల కాళీమాత అమ్మవారి దేవాలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాళీమాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివసింగ్, సీనియర్ నాయకులు ప్రకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నేడు చిరంజీవి జన్మదిన వేడుకలు న్యూ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాసిం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాల్వంచ టౌన్ ఎస్ఏ రాముతో ప్రారంభించారు. సుమారుగా 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ముఖ్యంటేశ్వరరావు, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సోమరాజు ధర, సింధు తపస్వి, చింతా నాగరాజు, జనసేన నాయకులు రాంబాబు, డాక్టర్స్ మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ కందుల మధు, ఉస్మానియా యూనివర్సిటీ జేసీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులతోటి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. పత్రికా సమావేశానికి విలేకరు మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా 2009 నుంచి కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో చాలా బలమైన ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజా యుద్ధ నౌక గద్దరన్నని కేంద్రంగా చేసుకుని కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 10,000 మందితో భారీగా మీటింగ్ పెట్టడం జరిగింది. చిన్నగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం క్రమంగా విద్యార్థుల్లో చొచ్చుకొని పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి కోదాడ అనేది చాలా బలమైన కేంద్రంగా ఉద్యమం కొనసాగించడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా ప్రజా సంఘాలు, పత్రికా సంఘాలు, మీడియా మిత్రులు, అదేవిధంగా కుల సంఘాలు, పొలిటికల్ జేఏసీ, ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు, ఇలా చాలా సంఘాలు క్రమంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. అయితే మాతో తెలంగాణ ఉద్యమం చేసి విద్యార్థి నాయకులు కూడా అనుకోని పరిస్థితుల వల్ల 1-2-3 చనిపోవడం జరిగింది. అందులో భాగంగా వెలుగులోకి వచ్చినటువంటి ఉద్యమకారులు వెలుగులోకి రాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం కొనసాగించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము ప్రధానంగా మాతో పాటు పోరాటం చేసే ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అనేది సెప్టెంబర్ 17వ తారీఖు నిర్వహించదలుచుకున్నాం. ప్రధానంగా ప్రజా పోరాటాలకు కానీ ఉద్యమాలకు కానీ యుద్ధ నౌక లాంటి గద్దరన్న కూడా మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. గద్దరన్నని స్మరించుకుంటూ తెలంగాణ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ సంఘాలని, ఉద్యమకారులని ఏకం చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నాం. దీనికి గద్దరన్న సానుభూతి పనులు కావచ్చు, మాతో పాటు తెలంగాణ విద్యార్థి ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాల్లో ప్రధానంగా ముందుండి పోరాడినటువంటి అన్ని సంఘాలను కలుపుకొని భారీగా దిక్కులు పిక్కటిల్లేలాగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఏకం చేసి భవిష్యత్తులో వారి పోరాటానికి సంబంధించి చనిపోయిన వారికి జ్ఞాపికలుగా ఉండేవి, పోరాటం చేసి గుర్తింపు పడిన వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మండలాల్లో మాతో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులతో సమావేశం జరిగింది. దీనికి ప్రధానంగా విమలక్క, ఏపూరు సోమన్న, ఇలా పేరున్నటువంటి ఉద్యమ కళాకారుల మొత్తాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దీనికి కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు మొత్తం కూడా సొంత ఎజెండాగా ఈ మీటింగ్కి రావాలని కోరుకుంటూ ఇవాళ ప్రధానంగా ఒకటే ఎజెండా, గద్దరన్నను స్మరించుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ సంఘాలను ఏకం చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో సెప్టెంబర్ 15న గద్దరన్న యాదిలో
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించబోతున్నాం. ఇది అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరినీ కలుపుకొని భారీగా విజయవంతం చేయాలని ఆలోచనతో ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహార్ గద్దరన్న, సాధిస్తాం తెలంగాణ విద్యార్థుల అమరవీరుల ఆశయాలను. ఇప్పుడు మిత్రుడు ఉస్మానియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నేడు చిరంజీవి జన్మదిన వేడుకలు న్యూ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాసిం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాల్వంచ టౌన్ ఎస్ఏ రాముతో ప్రారంభించారు. సుమారుగా 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ముఖ్యంటేశ్వరరావు, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సోమరాజు ధర, సింధు తపస్వి, చింతా నాగరాజు, జనసేన నాయకులు రాంబాబు, డాక్టర్స్ మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా పాల్వంచలో కూడా జరగడం, చాలామంది పేషెంట్లకి రక్తం అందించడం, అదేవిధంగా వాళ్ళకు ఫ్రూట్స్ మళ్ళీ పాలు అవి పంపిణీ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కసారి కూడా ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఏదున్నా కానీ మేము కూడా పాల్పంచుకుంటాం. భారతదేశం గర్వించదగ్గ గొప్ప తెలుగు చిత్రసీమకి వరం లాంటి నటుడు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా పాల్వంచులో కాశీ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. రక్తదానం ఇది ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయంగా పాల్వంచులో జిల్లా అంతటా కూడా మరి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా రక్తదాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో టీపీసీసీ స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 23వ తేదీన కొత్తగూడెం జిల్లా క్లబ్లో ప్రజా చైతన్య సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి, ఖమ్మం ఎన్నికల ప్రచార కార్యదర్శి రషీద్ ఖాన్ హాజరు కానున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం కోఆర్డినేటర్ భక్తి కిషోర్, ఐఎన్టీయూసీ నాయకులు ఎస్ఏ జలీల్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, మండల నాయకులు గద్దెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బులతో ఇవాళ ప్రభుత్వం నడిపే పరిస్థితి వాళ్ళు. అయితే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయి మొత్తం కాళేశ్వరం కానీ ప్యాకేజీలు కానీ మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కొడుకు, కూతురు, అల్లుడు మొత్తం కూడా దోసుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించిన పరిస్థితి. కాబట్టి వీటన్నిటి మీద రేపు జరిగేటటువంటి మన ప్రజా చైతన్య సదస్సులో ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ 95% సిట్టింగులకి ఇవ్వటం ఆయన చేతకాంతమైన నిదర్శనం. సిట్టింగుల్లో అందరూ కూడా అవినీతి పనులు ఉన్నారు. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గం వనమాయి వెంకటేశ్వరరావుకు ప్రకటించడం అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ యొక్క దివాలా కోరుతనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఆయన పోయినసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి బీఆర్ఎస్లో చేరి మళ్ళీ ఇవాళ పోయినసారి నాకు చివరి ఎన్నికలు అని చెప్పి మళ్ళీ ఈరోజు టికెట్ కేసీఆర్ ప్రకటించడం అంటే అవినీతికి పట్టం కట్టడం. అవినీతి చేసుకోండి, మీరు ఎంతైతే అంత డబ్బులు సంపాదించుకోండి, దాంట్లో నాకు కొంత కట్టండి, కప్పం కట్టండి విధంగా పోతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో దళిత బంధువులు ముందే అడ్వాన్సులు తీసుకొని పేర్లు పెట్టి ఇవ్వటం, 3 లక్షలు తీసుకోవటం, ఈవెన్ బీసీ లోను మైనార్టీ లోన్లు కూడా లక్షకి 20,000 30,000 తీసుకొని లోన్లు ఇస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఇట్లా అవినీతి చేసి ఈ నియోజకవర్గంలో కాంట్రాక్టులో 10% కమిషన్ తీసుకొని అన్ని వేధింపులకు గురి చేసి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర డబ్బులు తీసి ఉద్యోగాలు ఇప్పించే పోస్టింగ్లు వేసే వ్యవహారం ఇవన్నీ కూడా వనమాయి వెంకటేశ్వరరావు కనుకన్న స్థలంలో జరుగుతున్నాయి. ఆయన కొడుకు చేసిన ఘనకార్యాలు అన్నీ తెలుసు. ఇటీవల కాలంలో 4 మరి ఆత్మహత్య
చేసుకున్న సంఘటన, సజీవ సమావేశం చేసుకున్న సంఘటన కూడా మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాంటి వ్యక్తికి ఇవాళ టికెట్ డిక్లేర్ చేశారంటే ఈ బీఆర్ఎస్ దివాలా కోరుతానికి నిదర్శనంగా భావిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా సమానంగా సాగుతున్నాయన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి. రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని వ్యాఖ్య. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్న శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ బేబీరాణి. రాజకీయ సాధికారత సాధించేందుకు శ్రామిక మహిళలందరూ పోరాటాలకు సిద్ధపడాలని పిలుపు. 2024 ఎన్నికల వైసీపీ గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సిటీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. చిరంజీవిని తాను విమర్శించినట్లు టీడీపీ, జనసేన నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని ఛాలెంజ్. చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడను కాదన్న మంత్రి కొడాలి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.